పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. సామాజిక సాధికారత ఇవన్నీ రాజకీయ పార్టీలు గతంలో ఎన్నికలు వస్తున్నాయన్నప్పుడు చాలా చెప్తారు. ఈ పదాలు పదే పదే వాడుతూ ఉంటారు. ఈ బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే పరిస్థితి. ఏ విధంగా వారికి గాలం వేయాలని పదాలు వాడుతూ, ఏ విధంగా కులాల సమీకరణ చేయాలి, ఏ విధంగా పొత్తులు పెట్టుకోవాలి, ఈ ఆలోచనతోటి గత పాలకులు పరిపాలన చేసినటువంటి అంతకుమించి ఒక నిబద్ధత, ఒక విశ్వసనీయతతోటి అవి అమలు చేయాలి, అమలు చేసి చూస్తేనే దాని ఫలాలు ప్రజలకు అందుతాయి. ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ బీసీలు సమాజంలో ఆల్మోస్ట్ 5 కోట్ల పైజులకు ఉన్నటువంటి పాపులేషన్లో 70% వారు ఉన్నారు. కాబట్టి వారికి అందించాలని వారి యొక్క గుండె తడి తెలిసిన వ్యక్తి ఒక నాయకుడిగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే ఇవన్నీ అవుతాయి. అలాంటి నాయకుడు ఇప్పుడు వచ్చాడు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం, మా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం విశ్వసనీయతతోటి, నిబద్ధతతోటి, జవాబుదారీతనంతో, అవినీతి రహితంగా చక్కటి పరిపాలన అందిస్తూ ప్రధానంగా వీటిని మరి సాకారం చేసి చూపించారు. ఏది ఈ సాధికారత. ఉద్యోగాల దగ్గర నుంచి, నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి, చట్టసభల్లో ఎంటర్ అయ్యే విషయం దగ్గర నుంచి, ఈరోజు మంత్రులుగా, మరి పార్లమెంటు సభ్యులుగా అన్ని రంగాల్లో కూడా వారికి రావాల్సినటువంటి వాటా దామాషా ప్రకారం అంతకన్నా ఎక్కువగా అందించారు. ఎన్ని కార్పొరేషన్లు క్రియేట్ చేసిన ప్రతి కుల, అసలు బీసీల్లో ఎన్ని కులాలు ఉంటాయి ఎవరికైనా తెలుసు అంటే 130 పైచీలకు ఉపకులాలు ఉంటే వాటన్నిటిని జోడించి వారికి ఆర్థిక స్వావలంబన, సాధికారత కల్పించాలని 50 పైచీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఎస్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాల, మాదిగ, రెల్లి కులాలకు వారికి ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించాలంటే వారి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటే వారికి న్యాయం జరుగుతుంది. అదే సాధికారత, ఆర్థిక స్వావలంబన, సాధికారత అంటే. ఇంకా విద్యాపరంగా బహుశా ఈ దేశానికే ఆంధ్రప్రదేశ్ సంస్కరణలో కానివ్వండి, ఈ యొక్క కార్యక్రమాల్లో కానివ్వండి, వృద్ధి రేట్లో కానివ్వండి, బడ్జెట్ కేటాయింపుల్లో కానివ్వండి, విద్యాపరంగా నంబర్ 1 స్థానంలో నిలబడిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి కాదు. మేము కాదు చెప్పేది, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ చూస్తే తెలుసు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి సార్. జనరల్ గా ప్రతి రాష్ట్రం బడ్జెట్ కేటాయింపులు వచ్చేసరికి విద్య ఎప్పుడు లాస్ట్ లో ఉంటది. అంటే మిగతా అన్నిటికీ కేటాయింపులు అయ్యాక కొంచెం మిగిలితే దాన్ని విద్యకి కేటాయిస్తుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద జనరల్ సినారియో. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉన్నట్టు. ఎందుకంటే గత పాలకులు ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక విద్యల్లో వాళ్ళకు 16 to 17 years ఉన్న వరకే వాళ్ళకు ఓట్లు లేవు కదండి. కాబట్టి ఓట్లు లేవు కాబట్టి వాళ్ళకి చేసిన ఉపయోగం లేదు కాబట్టి ఒక ఆలోచన. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లేస్తారు కదండి. అది మర్చిపోయారు వాళ్ళు, అది మర్చిపోయారు. కానీ జగనన్న యొక్క ఆలోచన విధానం ఏంటంటే పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. ఇది ఫిలాసఫీ, మా ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. జగనన్న ఇంకొక 2 స్టెప్పులు ముందుకెళ్ళి ఈ విద్య మీద పెట్టే ఖర్చు అది భావి తరాల యొక్క భవిష్యత్తుకు పెట్టుబడి. రెండో అంశం, ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు నేను ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే అనే ఒక కాన్సెప్ట్. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇది సాధికారత కాదా అని చెప్పి నేను అడుగుతాను. ముఖ్యమంత్రి గారి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక ఉపన్యాసం నిన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మహాప్రతిమ ఆయన అమృత హస్తాల మీదుగా ప్రారంభిస్తున్న సమయంలో ఆయన ఇచ్చినటువంటి ఒక స్పీచ్ నిజంగా అందరికీ ఒక మోటివేషన్. ఎందుకంటే ఈ అంటరానితనం కోసం ఎవరైతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం చేశారో ఈ రోజు కూడా కొన్ని పార్టీలు, ఈ యొక్క పెత్తందారులు వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో అంటరానితనం ఉంది. అలాంటి అంటరానితనం ఆలోచనలతో ఈరోజు తెలుగు భాష మరి దాని యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది, తెలుగు భాషను కాపాడాలని చెప్పి ఒక ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకంగా, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వ్యతిరేకంగా వీరు ఉద్యమం చేస్తూ ఉంటే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి తెలుగు భాష గురించి, తెలుగు భాష యొక్క ప్రశస్తాన్ని లేకపోతే దాని యొక్క గౌరవాన్ని కాపాడే బాధ్యత దళితులు, బడుగు బలహీన వర్గాల వారిదేనా? అగ్రవర్ణాల పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, కాన్వెంట్స్, మరి కార్పొరేట్ స్కూల్లో చదవచ్చు. కానీ మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే కానీ దానికి అడ్డంగా తగ్గుతూ ఉన్నారు కదా. కాబట్టి విద్యాపరంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వైద్యపరంగా కూడా సాధికారత అంటే ఏంటంటే ఈ డోర్ స్టెప్స్కు వైద్యం అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బహుశా దేశంలో ఎక్కడా లేదు. ఫ్యామిలీ డాక్టర్, మనం కానీ ఫ్యామిలీ డాక్టర్ ఉండాలంటే ఉన్నత వర్గాల వారు, వాళ్ళంటే ఎవరికి ఏ జబ్బు వస్తుంది, ఎవరికి ఏది హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి,
లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏది తరచుగా వచ్చే వ్యాధులు ఏంటి, ఇవన్నీ ఒక ఫ్యామిలీ డాక్టర్ పెట్టుకున్న ఒక పెద్ద ఒక గొప్ప వాళ్ళకి వచ్చినటువంటి కాన్సెప్ట్ వాళ్ళకున్న ఒక వ్యవస్థ అది. ఆ ఫ్యామిలీ డాక్టర్ని ఈరోజు ప్రతి ఒక్కరికి ఎందుకంటే అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రాణం విలువ ఎవరిదైనా ఒకటే, పేదవాడి ప్రాణమైనా ధనికుడైనా కానీ అంబానీ గారికైనా ఎవరిదైనా కానీ ప్రాణం విలువ ఒకటే, అది విలువ కట్టలేంది. కాబట్టి ఆ ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ ముందుకు తీసుకొస్తూ ఈరోజు అందరికీ అందుబాటులోకి ఈ యొక్క వైద్యాన్ని అందించడం జరిగింది. ఉదాహరణకు మారుమూల మరి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశం, అక్కడ చెంచులు ఎక్కువ ఉంటారు. ఆ ప్రాంతాల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఆ ప్రాంతంలో డాక్టర్ల కొరత ఉంది, డాక్టర్లు రారు. మరి డాక్టర్లు ఎవరు వచ్చిన అక్కడ డాక్టర్లు రారు. మరి ఎట్లా వాళ్ళని ఏదో ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా డాక్టర్లను తయారు చేసే మెడికల్ కాలేజీ పశ్చిమ ప్రకాశానికి శాంక్షన్ చేశారంటే ఎంత జాగ్రత్తగా ఆయన ఆలోచన చేశారో ఒకసారి గమనించి. ఇక అవకాశాలు మీరు చూశారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ కానివ్వండి, తర్వాత వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, ఒక కొత్త వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఆ ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి ఎంతో శాంక్టిటీ ఇచ్చింది. అంటే అది ఎంతో ఇట్స్ సీక్రెట్ డాక్యుమెంట్. అంటే ఒక బైబిల్ కానీ, ఒక ఖురాన్ కానివ్వండి, లేకపోతే ఒక భగవద్గీత లాగా సీక్రెట్ డాక్యుమెంట్ ఇది. అంటే ఇవన్నీ మేము కమిట్మెంట్ ప్రజలకు ఇచ్చాం, దాన్ని నెరవేర్చాలని చెప్పి ఈరోజు 99% అన్నీ కూడా అమలు చేసి వారికి అందిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు అందించాం. అందుకే ఈరోజు అంత విశ్వసనీయత. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితులకే కాదు, ఈ జాతి సంపద ఇలాంటి నాయకులు అని చెప్పేసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి ఈరోజు మా అందరం కూడా తలెత్తుకునే విధంగా ఆయన యొక్క విగ్రహావిష్కరణాన్ని ఈరోజు ఇక్కడ జరిపించడం ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని, భావజాలాన్ని చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పి నేను భావిస్తూ, ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక విశ్వసనీయత, ఒక నమ్మకానికి ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. రాబోయే రోజుల్లో కూడా ఆయననే ఉంటే మా పిల్లలు మా తలరాతలు మారుతాయని చెప్పి అందరూ ఎదురు చూస్తారు. ఓకే.